అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొత్తవారైనా బ్యాచిలర్స్ అయినా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా ఈజీగా చేసేస్తారు. ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2.5 స్పూన్స్ పల్లీలు వేసుకొని ఒక 80% వేయించుకోండి. 80% వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 క్వాంటిటీ పచ్చి కొబ్బరి వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత 10 to 12 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 200 గ్రామ్స్ బీరకాయ ముక్కలు వేసుకొని వన్స్ కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఆఫ్టర్ 2 మినిట్స్ మనకి 50% ఉడికిన తర్వాత ఒక కప్పు టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసి మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వన్స్ గరిటెతో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలో 5-6 వెల్లుల్లి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం పక్కన పెట్టుకున్న బీరకాయ, టమాటో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే పచ్చడికి కావాల్సిన పోపు పెట్టుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా పోపు పెట్టుకోండి. ఇలా పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని మనం పచ్చడిలో వేసుకొని కలుపుకొని రైస్తో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ. మీరు కూడా నాలానే పచ్చడి చేసుంటే కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.